హాయ్ గైస్ అందరికి ఈ రోజు మన ఫ్రీ ఫైర్ లో ఉన్న అతి కష్టమైన క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ ఆడబోతున్నాను. నేనే ఉన్నా చివరి వరకు పడిపోయా, అది కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి. ఇందులో మొత్తం 5 రౌండ్స్ ఉండబోతున్నాయి. ఇందులో విన్ అయ్యే ప్రతి రౌండ్ విన్నర్ కూడా ఒక రివార్డ్ ఉండబోతుంది. కానీ ఇది మనం అనుకునే అంత ఈజీ గేమ్ అయితే అస్సలు కానే కాదు. మ్యాప్ లో చాలా సీరియస్ మోడ్ తో పాటు చాలా ఫన్నీ మూమెంట్స్ తోనే కలిసి ఉంది. కాబట్టి మీ అమూల్యమైన చేతులతో ఈ వీడియోని ఒకసారి లైక్ చేసేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనకి ఊరికే అవసరం లేదు. ఛానల్లో కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఈ వీడియోలో మీకు రిడీమ్ కోడ్స్ తీసుకోవడం కోసం ఒక యాప్ గురించి కూడా చెప్తాను. అలాగే ఈ మ్యాచ్ లో రివార్డ్స్ ఎలా అంటే ఇందులో మొత్తం 5 రౌండ్స్ ఉంటాయని చెప్పా కదా, అలాగే ఇక్కడ 5 రివార్డ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ ని ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో అతను ఐస్ క్రీమ్ గెలుచుకుంటాడు. సెకండ్ టార్గెట్ ని ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో అతను కర్రీ పఫ్ గెలుచుకుంటాడు. అలాగే థర్డ్ టార్గెట్ ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో అతను బర్గర్ గెలుచుకుంటాడు. అండ్ ఫోర్త్ టార్గెట్ ని ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తాడో అతను ఓరియో మిల్క్ షేక్ గెలుచుకుంటాడు. అండ్ ఈ ఫైనల్ టార్గెట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న మా నలుగురులో ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్న అన్ని టార్గెట్స్ ని కంప్లీట్ చేస్తారో ఆ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్న ఈ 3 బిర్యానీలు తినొచ్చు. అండ్ ఎవరైతే లాస్ట్ కి ఆఖరిగా మిగిలిపోయిన ప్లేయర్ ఉన్నాడో అతను ఆకలితో అలా ఉండడమే. ఇక ఈ టార్గెట్స్ అన్నిటిని కంప్లీట్ చేయడం కోసం మేము మ్యాప్ కూడా సెలెక్ట్ చేసాము. ఈ మ్యాప్ నేమ్ వచ్చేటప్పటికి హెవెన్ హెల్. ఇక మీ అందరికి కూడా అర్థం అయిపోయింది కదా, ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక మన ప్లేయర్స్ తో పాటు నేను కూడా రెడీ అయిపోయాను ఫాస్ట్ గా టార్గెట్ ని రీచ్ అవడానికి. ఈ రౌండ్ లో ఫస్ట్ టార్గెట్ ని ఎవరైతే రీచ్ అవుతారో అతను ఐస్ క్రీమ్ తినేవచ్చు. అందరికంటే ముందు నేనే ఉన్నా, చివరి వరకు పడిపోయా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడింది. అది ఆడు కింద గడి చూడడం జాగ్రత్త. మొత్తానికి మనం వచ్చేసాం. దాటగా అరే మొత్తానికి వినలేదు. గైస్ ఇంకా మిగతా వీడియో చూసే ముందు ఈ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే అన్ని జెన్యూన్ గా పజిల్ గేమ్స్ కంప్లీట్ చేసి రిడీమ్ కోడ్స్ తీసుకునే యాప్స్ ఉన్నాయి. ఇందులోంచి నేను ఈ యాప్ అయితే సెలెక్ట్ చేశాను. ఇందులో ఫస్ట్ ఇది పర్సంటేజ్ పజిల్ అని ఉంది కదా, ఇందులో 300 లో 33% అంటే ఎంత అని అడిగాడు. 90 కాబట్టి నేను 90 క్లిక్ చేసా. ఆన్సర్ కరెక్ట్ అయింది. ప్లే అగైన్ క్లిక్ చేయగానే నాకు యాడ్ ప్లే అయింది. యాడ్ క్లోజ్ చేయగానే నాకు కాయిన్స్ కూడా వచ్చేసాయి. ఇంక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ పజిల్. ఇమేజ్ లో షేప్ సి టైప్ లో అనిపించింది కాబట్టి నేను సి క్లిక్ చేసా. ఆన్సర్ కరెక్ట్ అయింది. మళ్ళీ యాడ్ ప్లే అయింది. యాడ్ క్లోజ్ చేయగానే మళ్ళీ కాయిన్స్ కూడా వచ్చేసాయి. ఇంక నెక్స్ట్ పజిల్ మ్యాక్స్ టైప్ అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే 9 లోంచి 2 తీసేస్తే 7 కాబట్టి నేను 7 క్లిక్ చేసా. ఇంకా ఆన్సర్ కరెక్ట్ అయింది. మళ్ళీ యాడ్ ప్లే అయింది. యాడ్ క్లోజ్ చేయగానే కాయిన్స్ వచ్చేసాయి. ఇంకా ఈ ప్రోమో కోడ్స్ అనేవి వాళ్ళు టెలిగ్రామ్ లో అప్పుడప్పుడు కోడ్స్ ఇస్తూ ఉంటారు. అవి ఎంటర్ చేసినా కూడా కాయిన్స్ వస్తాయి. ఇంకా నా దగ్గర ఉన్న కాయిన్స్ తో నేను రిడీమ్ చేయడం కోసం గూగుల్ ప్లే స్టోర్ కోడ్ తీసుకుంటున్నా. 50 రూపీస్ కోడ్ తీసుకున్నాను. మీరు కూడా ప్లే స్టోర్ కోడ్ మాత్రమే తీసుకోండి. ఇవైతేనే ఇన్స్టెంట్ గా వస్తున్నాయి. మనకు వచ్చిన కోడ్ మీద జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లోకి వచ్చేసింది. చూసారు కదా, ఇది జస్ట్ పజిల్ గేమ్స్ లాంటివి మాత్రమే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేసుకోండి. కామెంట్స్ లో లింక్ ఉంది. ఈ సెకండ్ రౌండ్ దీంట్లో ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో ఆపోజిట్ సైడ్ కి వాళ్ళకి కర్రీ పఫ్ వచ్చింది. స్టార్ట్. చిన్నగా వెనక వెళ్ళిపోతున్నా నేను ఎవరికి ఎక్కడి నుంచి. అరే ఏం మాయమైపోయింది, పడక రాయి మీద పడ్డాను. ఇంకెవరికి ఎక్కడి నుంచి వెళ్ళు. అరే దూకు. నేను ఒకటి దూకుతా, మీరు తర్వాత. ఇది నేను కరెక్టే దూకా. ఇప్పుడు ఇద్దరు లోపల దూకండి. ఇప్పుడు మరి ఇప్పుడు నువ్వు దూకాలి రే. నువ్వు దూకు, నేను దూకుతా నెక్స్ట్. ఇది ఏదో తెలీదు, నాకు తెలియదు. దూకు. ఆగి నువ్వు అక్కడే ఉండు. అంత ఇష్టం నేల దూకా
ఇది దూకండి. సరే దూకు, నువ్వే దూకాలి. చూడు దూకాల్సింది నువ్వే. దూకండి రా. దూకాల్సింది నువ్వే. మొత్తానికి కరెక్టే నేను దూకింది రా. దాదా నువ్వు. నువ్వు చా ఇందా నువ్వు రా, రా, ఇటు రా. ఇది ఆగి స్క్రీన్ ఇద్దరు పడిపోయాం. నువ్వు దూకు, నేను దూకా ఇప్పుడు. అది తెలిసి ఇప్పుడు నేను ఒక ట్రై దారి ఏదో తీరమేదో గమనమే. నేనే వెనక్కి వెళ్ళా. ఫస్ట్ ఇది ఇది అరే నా వెనకాల వచ్చేస్తా. ఇదేది దూకేరు ఈ ఫ్రంట్ ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ స్ట్రైట్ రా ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు అదనుకుంటా. దూకు మరి అయితే నువ్వు దూకు. అరే రెండోసారి రావట్లేదు కదా మళ్ళీ జాయిగా నాకు అసలు ఇక్కడ పడుకుంటే కొంచెం బాగా మీరు ఎలా అయ్యా నేను వచ్చానయ్యా దూకండి దూకండి. సరే ఇదే కదా ఇక్కడ. స్ట్రైట్ రే స్ట్రైట్ సరే ఎక్కువ మరి. సరే ఎక్కు బొమ్మది ఏమన్నా. నేనా ఇది అనుకుంటున్నా రైట్ సైడ్. సరే దూకు. దూకు నువ్వు దూకు. అరే నేను రైట్ అనుకుంటున్నారా. సరే దూకే నువ్వు దూకు నెక్స్ట్ నేను దూకుతా. ఇప్పుడు నువ్వు దూకే. నువ్వు సరే దూకు, ఏం కాదు. ఒకసారి దిగిరావా కరెక్టే దాదా. ఇప్పుడు నువ్వు దూకాలి. లెఫ్ట్ దూకాలి. దూకు మరి అవట్లేదు బాబు ఇది కూడా పొద్దురా. దూకు ఏం కాదు దూకు లెఫ్ట్ గా స్ట్రైట్ స్ట్రైట్ దూకు. మర్చిపోయారా అమ్మా ఇప్పుడు లాస్ట్ అరే వెళ్ళిపోయాడు ఒక్కడ స్టెప్ తప్పు అరే తీసుకుంటే ఆడి మళ్ళీ తినేస్తారు పర్రా అరే మళ్ళీ తినేస్తా ఉన్నాడు. అదే స్ట్రైట్ అనుకుంటున్నారు అన్ని పంపించేస్తున్నారా అలా కాదు పిచ్చోడా. అలా కొద్దిగా నాడు దూకిందని నేను అంతా దూకింది ఎలా ఉంది? నేను లేదు లేదు బాగుంది సగం ఉంది. ఇది ఎవరు తింటా అనుకుంటారో పంటలు వేసుకుంటే ఎవరి పంట అయితే అది సగం. సరేరా గైస్ ఇది రౌండ్ 3. దీంట్లో ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ వాళ్ళకి బర్గర్ వస్తుంది. స్టార్ట్ చెలు. అరే ఆడెవడో చిన్నగడ వెళ్ళిపోతున్నాడు. బర్గర్ ఇచ్చుకా అరే వెళ్ళిపోయాడు కింద పైకి చిన్నగడ పడిపోయి అరే హాయ్ చెయ్యి. పడిపోతాడు. అరే అట్లే గాలి ఆగిపోయింది నాది ఇంకా చిన్నగడు అరే బర్గర్ కుట్టేస్తాడు అది కాదు ఇంకా సరే ఈ ముక్కు కొంచెం తింటా. అరే చిన్న ముక్కు కొరుకున్నారు. అది శరీరం ముక్క పెట్టుకుంటా చిన్న ముక్క. అరే అరే మళ్ళీ మళ్ళీ అరే ఆగలే అదే చిన్న ముక్క ఉందిరా. దాని చిన్న ముక్క తీరా చిన్న ముక్క టేస్ట్ చేస్తారా. అదే చిన్న ముక్క అరే చిన్న ముక్క వీడు ఒక్కసారి కూడా మ్యాచ్ విన్ అవ్వకుండా పంటలేసి తినేసాడు వీడు. గైస్ ఇది 4th రౌండ్. ఈ రౌండ్ లో ఏంటంటే ఈ డబ్బా దగ్గరికి కాదు, ఎవరైతే ఫస్ట్ ఆ కొండలు దాటి వెళ్తారో వాళ్ళకి ఓరియో షేక్. స్టార్ట్ చెలు.
ఫస్ట్ ఓడిపోయా. కిందగాడేంటి అంతసేపు ఆడుతున్నాడు. కిందగాడు ఏంటో ఉంది అక్కడ. అయ్యా, మళ్ళీ పడ్డా. బా షేకే బాగుంది. ఈ ఎవరాడు వచ్చేస్తున్నాడు. రే ఏంటి అయ్యా. అసలు నేను ఫస్ట్ గట్టిగా ఉరకట్లేగారా. అరే నేను పడేసారా అరే రే రన్నింగ్ అయిపోయింది అది. బాంబర్ గేట్ పడిపోయి. వెళ్ళిపోతున్నాడు రా. సాయిరామ్ అమ్మ ఎంత జాగ్రత్తగా ఉన్నారా. చూస్తారా నన్ను మధ్య మళ్ళీ పడ్డా. ఐడియా చూసి నేను కిందగాడేంటి అరే తోసేస్తారా ఇల్లు. ఎవరితో తగిలి పడిపోయింటారు నేను కింద. అరే తప్పుకోరా నీ వల్ల నీ పడిపోయా. ఈడు ఒకడు బొమ్మని పడిపోరా. అందరూ కలిసి ఆయన పంపించేస్తాం అయ్యా. ఎందుకు లాగేస్తా ఈ మిల్క్ షేక్ గా లాస్ట్ ది. అరే రే బాబు నువ్వు పక్కన లేదు, నువ్వు వెళ్ళవు నన్ను వెళ్ళవు. పడి. అరే పక్కన పడ్డారా. మిల్క్ షేక్ పోయిందిరా. అరే అది చేయను ఒకే. ఆహా. అయ్యా ఫైనల్ గట్టిగా వేసి వచ్చేసాం. కొండల దాటి వెళ్ళాలి. అరే ఆడు వెళ్ళిపోతున్నాడు రా. సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏం లేదా. అరే సగం పోరా. అరే లాస్ట్ దాంట్లో పడిపోయిండ్రా. అరే 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 నీ పంటలేస్తున్నాం లాస్ట్. గైస్ వచ్చేసాం మొత్తానికి. అరే రే యువరాజ్ అరే అది కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కదా. గైస్ ఇది లాస్ట్ రౌండ్. ఇక్కడ మేము నలుగురు ఉన్నాం కదా, కానీ మిగిలినవి 3 బిర్యానీలు మాత్రమే. ఈ రౌండ్ లో ఎవరైతే ఓడిపోతారో లాస్ట్ కి వస్తారో వాళ్ళకి ఏమి కాదు. ఏదో సరే పరా చూద్దాం. ఫస్ట్ మెట్. ఓకే సెకండ్ మినిట్ అదేలే ఉరకండి. ఓకేండి. అది లే నువ్వు నువ్వు లే నేను చూస్తా. మెట్లు కదా ఈ నెక్స్ట్ బాబు వెనక్కి వెళ్ళి వినయ్ వెనక్కి దిగు దిగు. పరా దాదా కిందకి ఉన్నది లాస్ట్. రా రా దూకరా. బాబు ఏం మీరు ఆగండి కొద్దిగా. ఏదంటా ఇది ఈ ఫైనల్. నువ్వు దూకు నీ దూకు నేను దూకేసాను. అక్కడనే ఇదిరా దూక. లే 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 లేకండి లేకండి పంపించాలి. దిగు దిగు. ఎదురా కింద అదేరా. అదేరా. అరే నేను బొమ్మ ఎదురా ఇదేనా అదే ఎక్కడ ఉన్నాడు తోడు. అది కాదు రైట్ పక్కన మనం దూకి అందరం లాస్ట్ ఇద్దరే మా ఇద్దరికి వచ్చేదే. లే నువ్వు లే. రే వినే దాని తర్వాత ఇది 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 లెఫ్ట్ లెఫ్ట్ బొమ్మను చూడరా. అదే అడిగింది. బొమ్మరా? నీకు లెఫ్ట్ ఇది బొమ్మను చూడు. ఆగండి ఎందుకు అది ఇదిగో. లెఫ్ట్ ఏది ఇదేగా. నీ లెఫ్ట్ ఏది? ఏది లెఫ్ట్ ఆగు కొంచెం. అరే అట్లా అడిగాడు చూసుకొని రా. ఆయన విదేశం. బిర్యానీ ఎంత? అదే చెప్పండి ఏంటి ఏంటి ఏ బిర్యానీ ఎంత? అదే ఇద్దరు ఒకరికి వచ్చింది. అదే ఎందుకు రోగా వచ్చాడు. అరే అరే బొమ్మ మూడు గంటలు ఓడిపోయాడు అసలు. గైస్ మేము ముగ్గురు ఉన్నాం. వీడు ఓడిపోయాడు. ఇంకా వీడికి బిర్యానీ తెలియదు.
ఇంకా పెద్ద మనసు చేసుకొని పాటలాడుతున్నాం. అలా ముద్ద పెడతాం. గైస్ చూసారు కదా వీడియోనైతే. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అందరి కామెంట్స్ కూడా నేను రీడ్ చేస్తాను. అలాగే ఈ మ్యాప్ మీద పార్ట్ 2 వీడియో కావాలా, ఒకవేళ కావాలి అంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో #part2 అని చెప్పి కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫన్నీ మ్యాప్స్ గానీ లేకపోతే సీరియస్ మ్యాప్స్ గానీ ఇలాంటి క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మ్యాప్ నేమ్స్ కూడా చెప్పండి. అవి కూడా మనం ట్రై చేద్దాం. అలానే మీకు స్టార్టింగ్ లో రిడీమ్ కోడ్ కోసం ఒక యాప్ గురించి చెప్పా కదా, అది పజిల్ గేమ్స్ లాంటివి మాత్రమే. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే మన ఛానల్లో కంటెంట్ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K కూడా చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికీ బాయ్.